నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ రామ్. ఈ మధ్యకాలంలో యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్ళ పాపులారిటీని బేస్ చేసుకొని ప్రమోషన్స్ అంటూ కొన్ని అడ్వర్టైజింగ్స్ అంటూ కొన్ని బ్రాండ్స్కి సంబంధించి ప్రమోట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ కొన్ని నిజం ఉంటే కొన్ని అబద్ధాలు ఉంటున్నాయి. ఓవరాల్గా ఈ మధ్యకాలంలో పెరుగు పచ్చడి ఆంటీ అన్న పేరుతో ఫేమస్ అయినటువంటి ఒక ఆవిడ ఒక ప్రమోషన్ చేయడం ద్వారా చాలామంది నష్టపోయారు. చాలామంది దీన్ని తీవ్రంగా విమర్శించడం ద్వారా దీనికి సంబంధించి కొంతమంది సోషల్ యాక్టివిస్టులు కూడా సపోర్ట్గా ప్రజల వైపు నిలబడడం జరిగింది. ఓవరాల్గా అసలు ఈ గొడవ ఏంటి, ఎందుకు జరుగుతోంది అనే అంశం గురించి చర్చించడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే. అదే కుమారి ఆంటీ లాగా పెరుగు పచ్చడి ఆంటీ ఇలా చాలామంది యూట్యూబ్ని బేస్ చేసుకుని వాళ్ళ పాపులారిటీని బేస్ చేసి చేస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూడవచ్చు అసలు ఓవరాల్గా మనం? బేసిక్గా ఈ మధ్య కాలంలో ఎక్కువ కొరడా ఇన్ఫ్లుయెన్సర్స్ మీద పడుతుంది. బాగా పాపులర్ అయిన ఇన్ఫ్లుయెన్సర్స్ మన బెట్టింగ్ యాపే చెప్పాలి అంటే. అక్కడ నుంచి ఇన్ఫ్లుయెన్సర్స్ మీ వల్లే ఇది జరుగుతుంది, మీ వల్లే ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పేసి బాగా పెద్ద ఎత్తున తీసుకెళ్లారు. ఇప్పటికీ మళ్ళీ సందర్భం వచ్చింది. బెట్టింగ్ యాప్ నేను చెప్తున్నా విను, మందు తాగడం వల్ల కూడా చాలా కుటుంబాలు నాశనం అవుతున్నాయి. మద్యం సేవించడం వల్ల చచ్చిపోతున్నారు, చంపుకుంటున్నారు. ఓకేనా? అయితే మందు తాగే వాళ్ళు 100 మంది ఉంటే 100%లో 90% ఉంటే బెట్టింగ్ ఆడే వాళ్ళు ఏంటంటే 0.2% ఉంటారు. ఎందుకంటే తాగేవాడికి చదువు సంధి అవసరంలా, ఎవడైనా తాగుతాడు, గొడవ పెట్టుకుంటాడు, పొడుచుకుంటాడు, చంపుకుంటాడు. క్రైమ్ రేట్ ఎక్కువ. బెట్టింగ్ ఏంటంటే వాడికి బాగా ఆ నాలెడ్జ్ ఉండాలి, ఆ టెక్నాలజీ తెలిసి ఉండాలి, దాని మీద పట్టు ఉండాలి. అప్పుడు కానీ వాడు ఆడలేడు దాన్ని. టెక్నాలజీ అందరికి అలవాటు అయిపోయి సింప్లిఫై అయిపోయింది. ఎంత అలవాటైనా మందు తాగే వాడితో పోల్చుకుంటే ఈ పర్సెంటేజ్ తక్కువ. అది మ్యాటర్. ఇక్కడ నా పోలికి ఇది బేసిక్గా వీళ్ళ విశ్లేషణ కాదు. సో ఇట్లా చూసుకుంటే తాగుబోతుల వల్ల మరణాలు 100కి 90 అయితే ఫర్ ఎగ్జాంపుల్, బెట్టింగ్ యాప్ వల్ల జరిగే ఇది ఆడి డబ్బులు పోగొట్టుకొని నేను చచ్చిపోవాలి అనుకున్న వాళ్ళ సంఖ్య పాయింట్ ఉంటుంది 6 100కి. సో బెట్టింగ్ యాప్ అండ్ దీనికి కారణం ఏంటి అంటే ప్రమోటర్లు అంటున్నారు. ఆ ప్రమోటర్లు ఏంటంటే ఇది లీగల్ అని చెప్పినందుకు ప్రమోట్ చేశారు. అంతకుముందు ఉన్న గవర్నమెంట్ వల్ల అది లీగల్ అని చెప్పారు వాళ్ళు, అందుకే వాళ్ళు ప్రమోట్ చేశారు. తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఇది ఇల్లీగల్ అని చెప్పగానే వాళ్ళు వెనక్కి తీసుకున్నారు. సో ఎప్పుడు కూడా ప్రమోటర్స్ని ఎప్పుడు ఏమనకూడదు. బేసికల్లీ వాడు చెప్పడం వల్లే వీడు నిర్ణయం తీసుకుంటున్నాడు అనేది ఎక్కడైనా సరే తప్పు. డన్. ఇక బెట్టింగ్ యాప్ పక్కన పెట్టేస్తే నౌ అగైన్ మళ్ళీ ఇన్ఫ్లుయెన్సర్స్తో వచ్చిన నెక్స్ట్ గొడవ ఏంటంటే ఆ అమ్మాయి డైటీషియన్ వల్ల, ఆవిడ వల్ల ఏంటిది మేము మోసపోయాము, అది చేసాము, ఆవిడ ఏదేదో చెప్తుంది. నెక్స్ట్ మళ్ళీ హెచ్కే పర్మనెంట్ మేకప్ వీళ్ళ గురించి వచ్చాయి. సరే హెచ్కే అంటే ఐ యాక్సెప్ట్ దట్ బికాజ్ అది ఇల్లీగల్. ఎందుకంటే ఐదర్ నువ్వు డాక్టర్ సర్టిఫికేట్ లేకుండా, క్లినికల్లీ నీకు పర్మిషన్ లేకుండా ఒకటి మొహం కానీ జుట్టు కానీ పట్టుకోవడం తప్పు. అంతే. అది నువ్వు సూది కూడా వేయకూడదు, నీకు అర్హత లేదు. రుద్దు కావాలంటే అడ్డమైన లేపనాలు, నష్టమేం లేదు, దానికి ఒక వేరే ప్రావీణ్యం ఉంటుంది. కానీ ట్రీట్మెంట్స్ యు ఆర్ నాట్ అలౌడ్. సో వాళ్ళు చేసేదైతే తప్పు. అంటే ఏముంది, మిషన్ కొనడం, దాన్ని ఆపరేట్ ఎలా చేయాలో చదువుకోవడం, మొహాల మీద ప్రయోగించడం. బాగుంటే బాగుంది, బాగాలేతే బాగలేదు. బాగున్నా సరే యు ఆర్ నాట్ అలౌడ్. నెక్స్ట్ ఇక అమ్మాయి వెనిలా డైట్ అంటావా, ఆవిడైతే నాట్ హార్మ్ఫుల్, తను ఎవరిని ఏది చేయలేదు. నువ్వు తినే పద్ధతినే మార్చుకోమని చెప్పింది కాబట్టి మార్చుకుంటే మార్చుకో, లేకపోతే ఆవిడ వల్ల నష్టపోయిన వాళ్ళు అయితే లేరు. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చిన ఇన్ఫ్లుయెన్సర్స్ పెరుగు పచ్చడి ఆంటీ. సరే పెరుగు పచ్చడికి మళ్ళీ వినిలాకి లింక్, ఆవిడ వల్లే ఈవిడ తగ్గింది అని. సరే నువ్వు ఎట్ట తగ్గి చచ్చావో నీ ఇష్టం. తేడా అయితే కనబడుతుంది. 20 కేజీల 20-30 కేజీల ఏమో తేడా కనబడుతుంది కదా, తేడా కనిపిస్తుంది. ఓకే, దానివల్ల దానికి అది 20 కేజీలో 190 కేజీలో వాళ్ళ ఇష్టం. వాళ్ళకు కూడా అందరికీ ఖచ్చితంగా చెప్పుకోవాలని ఏం లేదు. వాళ్ళకు కూడా తెలిసి ఉండొచ్చు, తెలియక కూడా ఉండొచ్చు, వాట్ ఎవర్. బట్ తేడా కనబడుతుంది కదా. తేడా ఓకేలే, మన ఖుష్బు గారిలో మనకు తేడా కనిపించినట్టు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆవిడ 10 నెలల్లో 100 కేజీలు తగ్గొచ్చు, యాక్సెప్టబుల్. బట్ 2 నెలల్లోనే 10 కేజీ అంటే 100 కేజీలు తగ్గిపోయాను నేను, ఇవి దగ్గర పరిగెట్టండి అంటారు చూస్తారా, అది తప్పు. అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ స్ట్రాటజీ. కలర్స్ అనే అప్పట్లో వచ్చింది ఒకటి, ఇప్పటికి కూడా ఉంది. ఎవడెవడైతే ఆల్రెడీ తగ్గి ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మా వల్లే తగ్గానని చెప్పండి, మీకు ఇంత ఇస్తామని ప్రచారం చేయించుకుంది. ఆ ప్రచారం చేయించుకునే వాళ్ళ తప్పు కూడా లేదు. నువ్వు తెల్లబడ్డానికి కారణం మేమేనని చెప్పు, నువ్వు ఇలా ఉండడానికి కారణం మేమే అని చెప్పు అని ప్రకటనదారులు ఎగబడుతూనే ఉంటారు. నా దగ్గర కూడా ఒకటి వచ్చింది, నేను ఆ బ్రాండ్ నేను రివీల్ చేయనులే, కళ్ళు
నాకు కన్ను ఆపరేషన్ అదేంటిది మినిమల్ కాస్ట్లో చేసేసారు ఇంచుమించు. అది 1.5 lakh ట్రీట్మెంట్, ఫుల్ నైట్ విజన్, హై ఎండ్ ట్రీట్మెంట్. నేను అంటే చిన్నప్పటి నుంచి నాకు ఈ చండాలం ఉంది, సైట్ ఉంది, ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళలేదు. వీళ్ళు ఏదో నా కుటుంబ సభ్యుల్లా కనిపించారు, ఏదో నా ఇంట్లో కూర్చున్నట్టే నాకుంది, అలా మూసి తెరిచేలోపు ఇది అయిపోయింది అని నేను చెప్పా, అక్కడ వీడియో ఇచ్చా. నాకు ఇది ఫ్రీగా చేశారు. విన్ విన్ సిచ్యువేషన్, బార్టర్ సిస్టమ్స్. సో ఎప్పుడు వాళ్ళ తప్పేం లేదు, నాకు నిజంగానే చేశారు. ఐఎమ్ హ్యాపీ నౌ. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు పెరుగు పచ్చడి గురించి మాట్లాడుకుంటే, ఆవిడ చీరలు అమ్ముతుంది, 500 రూపాయల చీరలు 5,000కి అమ్ముతుంది అన్నారు. దీంట్లో అసలు తప్పే లేదు. నువ్వు 5 రూపాయల చీరను 5 లక్షలకు అమ్మినా కూడా అది నీ టాలెంట్ అంతే. నెవర్ ఐ యాక్సెప్ట్ దిస్. ఇది ఒక్కటి నేను అగ్రి చేస్తాను. ఎందుకు చెప్పండి, నా బ్రాండ్. ఇప్పుడు నేనే ఉన్నా దాసరి విజ్ఞానం చీరలు అమ్ముకుంటున్నా, నా చేత నువ్వు అమ్మించుకుంటే నా బ్రాండ్ ఇంతే, నా గుడ్ విల్ అది. నీకేంటి నొప్పి? నా గుడ్ విల్ అది. నా గుడ్ విల్కి నేను తీసుకునే అమౌంట్. అక్కడ పెరుగు పచ్చడి కూడా అంతే. ఆవిడ బాగా అభిమానులు సంపాదించుకుంది, బిజినెస్ ఎక్కువ చేస్తుంది, లెట్ హర్ డూ. అస్సలు తప్పు లేదు. అంటే ఇప్పుడు నాకు పాయింట్ ఏంటంటే, మామూలుగా నార్మల్ ప్రజలు ఎప్పుడు కూడా ఒక నార్మల్ షాప్కి వెళ్తే 1000 రూపాయలు చెప్తే 100 అడిగే రకాలు మన వాళ్ళు. బట్ ఇప్పుడు అదే 500 దాన్ని 5,000 అంటుంటే ఎలా కొంటున్నారు? అట్లీస్ట్ సెన్స్ తెలియాలి కదా. వీళ్ళు ఏంటంటే ఎలా కొంటారు అంటే, ఆడపిల్లలు అమ్మేసరికి అలేకే చిట్టి పికిల్స్ కూడా అంతే. ఆడపిల్లలు ఆంటీలు వీళ్ళు మాట్లాడి అమ్మేసరికి ఈ సొంగగార్చుకునే బ్యాచ్ ఉంటుంది కదా, వాళ్ళని గోకడానికి 2-3 కొంటా ఉంటారు. వాడికి అవసరం లేకుండా కొంటాడు. లోపలికి వెళ్ళగా సార్ 2 సార్ అనింది లోపలికి, అంత మించి ఇంకేం లేదు. సో వాట్ ఎవర్, అమ్ముకోవడంలో తప్పు లేదు. నెక్స్ట్, నువ్వు లావు తగ్గావు కాబట్టి నీ దగ్గరికి 10 రకాల సంస్థలు వస్తాయి. నా వల్లే తగ్గానని చెప్పు. నేను ఆల్రెడీ ఆ కంపెనీ పేరు చెప్పానండి, పర్లేదులే అప్పుడప్పుడు మా దగ్గర కూడా వచ్చానని చెప్పు. అంటే ఫ్రీలాన్సర్ ఆవిడేమన్నా 50 days అటు 50 days ఇటు వాళ్ళు సిట్టింగ్స్ ఇచ్చారు, కానీ మధ్యలో ఒక 3-4 సార్లు వీళ్ళు చెప్పింది కూడా కాదు. సార్ ఈరోజు అచ్చబొమ్మ వేస్తాను సార్, బొమ్మ పెడితే ఇల్లు దగ్గరికి వెళ్తాను, అచ్చబెడితే నా 10 కేజీల తగ్గుదలలో 7 కేజీలు వాళ్ళు తగ్గిస్తే మాకు కొంచెం ఒక 1 కిలోన్నర వాళ్ళు కూడా తగ్గించారు. నా లావు తగ్గడానికి ఇంతమంది ఉన్నారు వెనకాల అని చెప్పింది. దిస్ ఈజ్ ఆల్సో అదేంటిది, మీరు అంతగా నమ్మి మోసపోయే అంత ఏమీ లేదు దీంట్లో. ఇందులో ఇది అసలు క్రైమ్ కూడా కాదు, అస్సలు క్రైమ్ కాదు. పెరుగు పచ్చడిని అయితే ఈ విషయంలో నేను సపోర్ట్ చేస్తాను. ఆవిడేం క్రైమ్ చేయలేదు మా, ఎవరన్నా గొంతునులు మీ చంపేసింది. ఒకటి ఏంటంటే ఈ జాబ్స్, ఆన్లైన్ జాబ్స్, అది మాత్రం అది అక్కడికి వద్దాం. ఇంకా పెరుగు పచ్చడి దగ్గరే ఉన్నాను నేను. ఫస్ట్ ఈవిడ్ని క్లోజ్ చేసి మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్దాం. వీళ్ళు కిడ్నాప్లు చేయాలా, అమ్మాయిల బిజినెస్ చేయాలా, ఈమె ఏం చిట్టీలు వేసి జెండా ఎత్తేలా, నథింగ్ లైక్ దట్. వ్యాపారమే చేసుకుంటుంది. బోల్డ్ అంతమంది అబ్బాయిలు వచ్చారు కదా అని. లెట్ హర్ డూ. నౌ ఇక్కడ అమ్మ మాట అనే ఛానల్ వల్ల క్రైములు జరిగాయి, ఒక 2-3 420 క్రైములు, 506లు 508లు 420 టైపు క్రైములు అయ్యాయి. అది IPS, మరి ఇప్పుడు BNS చట్టం కింద వీటి సెక్షన్లో నాకు తెలియదు. సో ఈవిడ బాగా ఫాలోయింగ్ రాగానే ఏం చేసిందంటే, ఆ మధ్యకాలంలో నేను కూడా ఒకసారి చూసా, ఇది నేను చెప్తా, నా నష్టమేం లేదు, వాళ్ళు ఏమైనా అనుకోని, నేను వాళ్ళు తప్పు చేశారని నేను అన్ను. కలగుర గంప ఉందిగా, శ్రీదేవి, ఆవిడ కూడా అప్పుడప్పుడే ఇంకా పెట్టల ఆ సంస్థ, అది అప్పుడప్పుడే మొలలు కొట్టడం, అప్పుడప్పుడే తాళ్ళు కట్టే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు, ఒక 2 years బ్యాక్, ఐ గెస్ 2 or 3 years వెనక్క అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఆవిడ బాగా ఫాలోయింగ్ పెరుగుతూ ఉంది. నాకు మంచి బిజినెస్ ఆలోచన వచ్చింది, అందరు 1.5 lakh కడితే మనం ఏదో చేయొచ్చు అని ఏదో చెప్పింది. తర్వాత కామెంట్స్లో నెగిటివిటీ ఎక్కువ వచ్చేసరికి దాన్ని వెనక్కి తీసుకుంది. లేదండి, అది నేను వెనక్కి తీసుకుంది, దీని గురించి తర్వాత చెప్తాను అనింది. అంటే ఎక్కువ ఫాలోవర్స్ వస్తే దాన్ని బిజినెస్గా టర్న్ చేసుకుందామని చాలామంది అనుకుంటున్నారు. అలాగే ఒక అలేకే చిట్టి తయారైంది, అలాగే ఒక పెరుగు పచ్చడి తయారైంది, అలాగే బోల్డ్ అంతమంది నన్ను ఫాలో అవుతున్నారు. వీళ్ళందరూ నేను ఏదో చెయ్యాలి, 5 లక్షల మంది. కంపారిటివ్లీ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన వాళ్ళతో పోలిస్తే ఇది వరకు యాక్సెప్టబుల్. బిజినెస్ చేస్తున్నారంటే ఇట్స్ ఓకే. బెట్టింగ్ యాప్ దగ్గరకు వస్తే నేను మళ్ళీ చెప్తా, వాళ్ళు ఎవరూ క్రైమ్ చేయలేదు. బెట్టింగ్ యాప్ ప్రమోటర్స్ నెవర్ డిడ్ ఏ క్రైమ్. రైట్, అది మీ పర్స్పెక్టివ్. నా పర్స్పెక్టివ్ కాదు, వాడు అసలు చేయలేదు. నేను ఎవరితోనైనా వాదిస్తా ఇది, ఎందుకంటే అది లీగల్ అని గవర్నమెంట్ చెప్తే వాడు చేశాడు. ఇల్లీగల్ అని తెలిసిన తర్వాత నేను చేయను అన్నాడు, సారీ చెప్పాడు, అంతేగాని ఏమీ లేదు. అది ఎప్పుడు వీళ్ళెవరూ తప్పు చేయాలి. అంటే తంతేగాని మారలేదు అనేది ఏమో ఫీలింగ్ వస్తుంది. ఏమైనా కానివ్వండి, ఇప్పుడు కరోనా వస్తే తప్ప నీకు శానిటైజర్ అంటే తెలియదు, మాస్క్ అంటే తెలియదు, అట్లా ఉంది పరిస్థితి. సో వాట్ ఎవర్. ఇప్పుడు ఈవిడ చెప్పింది ఏంటి, అమ్మ మాట, రోజు శుభ్రంగా మంచి మంచి కబుర్లు చెప్తా ఉంది. సరే చెప్పిందిలే, వింటున్నాం కదా అంటే మంచి కబుర్లు చెప్తుంటే సొల్లు వింటున్నారు జనాలు, ఎక్కువ వినేస్తున్నారు. అదేంటో అర్థం కావట్లా.
నచ్చుతున్నాయి వాళ్ళకి. ఊరికే కూర్చొని ఇట్లా పెట్టడం, అదేదో కబుర్లు చెప్తా ఉంటే వినడం. చెప్పడం కూడా ఒక ఆటయా? కబుర్లు చెప్పడం ఒక ఆట అది. భలే చెప్తా ఉంటే వింటుంటారు వాళ్ళు. మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పరిచయం చేస్తారు. ఈరోజు ఇక్కడికి వచ్చాము, అక్కడికి వెళ్ళాము, ఇది కొంటున్నా, అది కొంటున్నా, అటెళ్ళా, ఇటెళ్ళా అంటే టిక్ టాక్ వీడియోలో ఇలా బాగా ఫాలోవర్స్ కూడా వీళ్ళు కూడా ఫాలో అవుతున్నారు అనమాట. ఇవాళ ఎక్కడికి వెళ్ళిందో ఈవిడ, నీకెందుకురా బాబు, నువ్వు ఎక్కడికి వెళ్ళావో చూడు. సరే వాళ్ళు అక్కడికి వెళ్ళారు, చాలా బాగా వెళ్ళారండి, జాగ్రత్తగా చేరుకోండి, మీరు మళ్ళీ కులాసాగా రండి. బాబోయ్ ఇదేం ఫ్యామిలీ అర్థం కావట్లే, యూట్యూబ్ ఫ్యామిలీస్. సో నౌ అగైన్ వాట్ హ్యాపెన్, ఈవిడ ఈ జనాభాని చూసి ఒక బిజినెస్ ఆలోచన వచ్చింది. ఈవిడకు వచ్చిన ఆలోచన కాదు, వీళ్ళని ఏంటంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న వాళ్ళని వీళ్ళు అప్రోచ్ అవుతూ ఉంటారు. ఒక దగ్గర మోసపోయింది, జాబులు పెట్టిస్తాం మేము, జాబ్ లేని వాళ్ళకి బ్యాక్ డోర్ జాబ్స్, వైట్ డోర్ జాబ్స్, ఎల్లో డోర్ జాబ్స్ పెట్టిస్తాం, ప్రమోట్ చేయండి, మీరు ఒక క్యాండిడేట్ని జాయిన్ చేస్తే మీకు దాంట్లో మీకు కూడా ఇంత ఇస్తామని అంటారు. 1,10,000 అనుకుందాం, 1,10,000 అనుకుందాం. జాయిన్ చేయడం ఏంటి, నేను ఒక మాట చెప్తే ఇంతమంది వస్తారు, ఉండేది భలే ఉంది అనుకోండి, ఆవిడ చెప్పేస్తుంది, ఒక వీడియో చేసి పెట్టేస్తుంది. వెంటనే ఆ నెంబర్కి అందరూ ఫోన్లు చేసి, అంటే నిరుద్యోగులు అంటే ఖచ్చితంగా జాబ్ వస్తుందంటే ఆశపడతారు, తప్పులేదు దాంట్లో. ఎందుకంటే చాలామంది ఈ కోర్సులు నేర్చుకునే అందుకే ఏదో ఒక జాబ్. ఈ కోర్సులో కదా ఈ మధ్య వాలంటీర్లు కూడా లేనప్పుడు కూడా చాలా మంది, లక్షలాది మంది ఖాళీ అయిపోయారు. ఈ బ్యాక్ డోర్ జాబ్స్ ఎక్కువ అయ్యాయి. సో ఫోన్లో ఎంతో కొంత కడితే జీవితకాలం ఉద్యోగం ఉంటుంది కదా. అంటే ఇప్పుడు వచ్చిన 6 నెలలు తిరిగితే కానీ జాబ్ రావట్లేదు వీడికి. ఈ 6 నెలలు ఇక్కడ ఉండడానికి, తిరగడానికి, తినడానికి అంతే అవుతున్నాయి. అదేదో ఒకేసారి ఆ కోర్స్ నేర్చుకోవడానికి, అదేదో ఒకేసారి 1,00,000 వీడికే ఇస్తే డైరెక్ట్ జాబే ఇస్తున్నాడు కదా అనే ఫీలింగ్లో వెళ్ళిపోతున్నారు. దీన్ని క్యాష్ చేసుకునే కంపెనీస్ ఇవి మళ్ళీ ఎలా చెప్పినా, నువ్వు నీ వల్ల నాకు ఒక 100 మంది జాయిన్ అవుతున్నారు అనుకో, ఫస్ట్ జాయిన్ అయిన వాళ్ళకి శాలరీస్ వేసేస్తాను నేను. నువ్వేం చేస్తున్నావు, 1,00,000 కట్టి జాయిన్ చేస్తున్నావు, 10 మంది జాయిన్ అయ్యారు, 10 లక్షలు వచ్చాయి. ఈ 10 మందిలో 30,000 శాలరీలేగా వీళ్ళకి. ఫస్ట్ మంత్ ఒక 4-5 వేసేస్తాడు శాలరీలు. ఈ శాలరీలు పడ్డ వెంటనే ఈవిడ నమ్ముద్ది. ఫస్ట్ ఈవిని నమ్మించడం ఇంపార్టెంట్, ఇన్ఫ్లుయెన్సర్ని నమ్మించడం. ఈ ఇన్ఫ్లుయెన్సర్ నమ్మి ఈమె కూడా కమిషన్ ఇచ్చేసాడు, 1,00,000 రూపాయలు అంటే మీవే తీసుకోండి. బాబా ఎంత బాగుంది అసలు, నేను గనక విజృంభిస్తే ఇది ఎక్కడికో వెళ్ళిపోతుంది, నేను ఎక్కడికో వెళ్ళిపోతాను ఆలోచిస్తారు. అంటే 10 మంది నేను బాగుపరిచానన్న సదుద్దేశం కూడా ఉంటుంది. బాగుపరిచాను, వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చి మా కూతురికి ఫస్ట్ జీతం వచ్చింది కూడా స్వీట్లు. జీతం ఎక్కడి నుంచి పడింది, ఏం జాబ్ చేసావు, వర్క్ ఫ్రమ్ హోమే, మళ్ళీ నీకు ఆఫీస్ ఉండదు. అయితే ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్కి వీళ్ళు ఏం చేస్తారు, ల్యాప్టాప్లు ఇస్తారు. ఈ సిటీసీ సెంటర్లో ల్యాప్టాప్లు కొని 10,000కి 5,000కి పిచ్చి పిచ్చి ల్యాప్టాప్లు కొని ఇంటికి పంపించేస్తారు. వాళ్ళకి అంటే కొరియర్లో ల్యాప్టాప్ వచ్చింది, కంపెనీ జాబ్ చేస్తున్నాను, సాఫ్ట్వేర్ జాబ్, ఏం జాబో తెలియదు. ఈ ఎంట్రీ చేస్తే చాలా చెప్పారు, నేను కూడా ఎంట్రీ చేస్తున్నా కూర్చొని. అది ఎందుకు పనికి వస్తుందో కూడా ఎవరికి తెలియదు. ఫస్ట్ మంత్ 35,000 వచ్చేసింది. సెకండ్ మంత్ కూడా శాలరీ చేస్తారు. ఎప్పుడు ఈవిడ ఇంకో 10 మందిని జాయిన్ చేస్తే వాళ్ళకి ఫస్ట్ మంత్ శాలరీ, ముందు జాయిన్ వాళ్ళకి సెకండ్ మంత్ శాలరీ, మళ్ళీ 10 మంది జాయినింగ్, వీళ్ళకి 3 మంత్స్ శాలరీ, వాళ్ళకి 2 మంత్స్ శాలరీ, వాళ్ళకి 1 మంత్ శాలరీ. ఇప్పుడు ఈవిడ 100, 150, 200 మందిని జాయిన్ చేస్తుంది. వాడికి ఒకేసారి కొన్ని కోట్లు డబ్బులు వస్తాయి, 2 కోట్ల దాకా వస్తుంది. ఇప్పుడు మూట కట్టి జెండా ఎత్తేస్తాడు. ఇది ఇక్కడ నష్టపోయింది ఈవిడ. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి ఇక్కడికి వచ్చి లబదీపం అంటా ఉంటారు, పచ్చడి పెట్టండి అంటారు. వచ్చే అంతమించి ఇంకేముంటది, అమ్మ మాట గురించి. ఇప్పుడు జరిగింది సిచ్యువేషన్ ఇది. కొన్నిసార్లు ఇప్పుడు ఈ సందర్భంలో ఈవిడ ఇన్ఫ్లుయెన్స్ అయిందో వాట్ ఎవర్, కొన్ని సందర్భాల్లో వీళ్ళు కూడా క్రైములు చేస్తున్నారు. అందరూ రాగానే వాళ్ళందరూ వాళ్ళ పేర్లు, అడ్రస్లు తీసుకొని వాళ్ళ దగ్గర కూడా డబ్బులు దొబ్బడం, అవన్నిటిని తీసుకొని మళ్ళీ ఇంకేదో చేయడం, దాన్ని ఇంకో రొటేషన్ చేయడం. కొన్ని ఇప్పుడు ఈ చైన్ మార్కెటింగ్ సిస్టమ్స్ వస్తాయి. ఇది కూడా ఎట్లా క్రైమే. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక కిట్, ఊరికి దేశానికి ఎందుకు పనికిరాని సరుకులన్నీ అందులోనే ఉంటాయి. ఫేస్ వాష్, బాడీ వాష్, బాడీ స్క్రబ్, హెయిర్ ఆయిల్, ఇవి డైలీ మీరు పనికొచ్చేవే. కాకపోతే ఏంటంటే ఈ కంపెనీ చాలా అత్యుత్తమమైన కంపెనీ, చాలా న్యాచురల్ ప్రోడక్ట్స్ జనాలకి తీసుకెళ్ళడమే. మాది బయట షాపులలో అమ్మరు వీళ్ళు, చాలా రేరు మీకు ఇది. అండ్ దీని మీద మీకు ఒక సంపాదన కూడా ఉంది. నువ్వు ఇద్దరిని జాయిన్ చేసి ఫస్ట్ కిట్ కొనాలి, నువ్వు 3,000 ఎక్స్పీరియన్స్ ది సిచ్యువేషన్. అవును అవును అవును, ఫస్ట్ నువ్వు 3,000 పెట్టి కిట్ కొనాలి.
నువ్వు ముగ్గురిని జాయిన్ చేసావనుకో, వాడికో ముగ్గురు చేస్తే అక్కడక్కడ నుంచి డబ్బులు వస్తాయి, ఇక్కడెక్కడ దాకా వచ్చి నీ దాకా వస్తాయి. వాడు ముగ్గురిని జాయిన్ చేస్తే నీకు చెక్ పడుద్ది. నమస్కారం వద్దు. సేమ్ ఇందాక జాబ్ ఎగ్జాంపులే, నీకు చెక్ పడుద్ది. చెక్ పడింది, మళ్ళీ వీళ్ళని తోస్తా ఉంటాయి, పని చేయండి రా నీ వారు పెద్ద లీడర్ నువ్వు. వాళ్ళు ఇంకొక 9 మంది జాయిన్ చేస్తారు, ముగ్గురు. ట్రీ పోతా ఉంటది. నువ్వేం చేస్తావంటే ఒక బ్లాక్ బోర్డ్ వైట్ బోర్డ్ పెట్టుకొని ఒక రోజు ఒక 100 మందిని తెచ్చి కూర్చోబెట్టి ఒక పెద్ద సంఘ సంస్కృత బయలుదేరినట్టుగా వాళ్ళకి చెప్తా ఉంటాం, దిస్ ఈజ్ యాక్చువల్లీ అవర్ స్కిన్. బయటికి వెళ్తే మనకి ఎక్స్పోజర్ కి ఇట్లా డార్క్ అయిపోతుంది. ఇది వాడామనుకో సన్ స్క్రీన్, నీ స్కిన్ చాలా ప్రొటెక్షన్ అనమాట. వాళ్ళు ఎంత బాగా చెప్పాడు. నెక్స్ట్ మీరు రెగ్యులర్ వాడే ఫేస్ వాష్ సబ్బు వల్ల ఎన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి తెలుసా. ఈ ఫేస్ వాష్ వాడండి, దీనివల్ల అసలు ఈ నురగలు అసలు నురుగు ఉన్నట్టే తెలియదు, మొహం తల మెరిసిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇవన్నీ చెప్పిన తర్వాత అబ్బా ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీళ్ళు కూడా అందులో వచ్చిన 100 మందిలో ఓ 50 మంది నీకు ఇట్లు కొనేస్తారు. నెక్స్ట్ నీకు వెంటనే 10,000 చెక్ పడిపోతుంది ఆ వారానికే. నువ్వు అలా జాయిన్ చేసుకుంటూ పోతా ఉంటావు. ఎప్పుడైతే నీ ట్రీ ఇంతో నీకు చెక్కులు రావడం ఆగిపోతాయి, ఆడెత్తేస్తాడు. ఇంకా వాడి మెయిన్ డ్యూటీ ఏంటంటే ఈ దరిద్రాన్ని మీ అందరికి అంటగట్టడమే. సక్సెస్ఫుల్గా వాడు అంటగట్టేశాడు అంటే ఇంక అంతే, ఇంకా తయారు చేయడు వాడికి అవసరం కూడా లేదు అది. దిస్ ఈజ్ వాట్ సిస్టమ్స్ ఆర్ గోయింగ్ ఆన్. సో వీళ్ళు ఎంచుకునే మనుషులు ఎవరైతే బాగా వాక్చాతుర్యం కలిగిన వాళ్ళు, ఇంతకుముందు వెతుక్కునే వాళ్ళు ఇట్లా టార్చ్ చేసి ఎక్కడ ఉన్నారు వీళ్ళు అని మ్యాప్లో. ఇప్పుడు యూట్యూబ్ ఫ్రీ సోర్స్ అయిపోయింది వాళ్ళకి. ఈవిడ మాట్లాడుతుంటే 100 మంది వింటున్నారు అని తెలిసింది. ఆ మాట్లాడే ఆవిడ దగ్గరికి వెళ్తున్నారు, డైరెక్ట్ అప్రోచ్ అయ్యి ఆ 10,000 ఈవిడికే ఇస్తున్నారు, మా కంపెనీని ప్రమోట్ చేయండి. ఆవిడని కాసేపు ప్యాంపర్ చేస్తారు. మీ దగ్గరికి ఎందుకు వచ్చామంటే మీరు చాలా బాగా చెప్తారా ఆంటీ, మీరు అమ్మ మాట ఎంత ముద్దుగా చెప్తారంటే అంత ముద్దుగా చెప్తా ఉంటారు, మీరు చెబితే ఎంత బాగా వింటారంటే అసలు మాకే ఏదో అనిపించేసింది. మీలాంటి వాళ్ళకే ఇది సెట్. ఇంకా చాలా ఉన్నారండి ఇన్ఫ్లుయెన్సర్స్, వాళ్ళు డబ్బులు ఇస్తే ఏమైనా చేసేస్తారు, మేము వాళ్ళందరికి ఇవ్వం. అంటే ఇప్పుడు నాకు ఇంకొక డౌట్, ఇది ఈ లాజిక్ మీరు చెప్తుంటే వింటున్నాను నేను. అంటే ఇప్పుడు ప్రోడక్ట్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ వదిలించుకోవడానికి వీళ్ళందరినీ చైన్ లింక్ క్రియేట్ చేస్తాడు. ఇప్పుడు నా దగ్గర అంత స్టాక్ ఉంది, అది ఎక్స్పైర్ వేసేస్తుంది, నేను ఎత్తి వేసి కొట్టుకొని సావాలి. ఓకే, స్టాక్ క్లియరెన్స్ ఇలా క్లియరెన్స్ అంతే. స్టాక్ మొత్తం క్లియర్ అయిపోయినాక హ్యాపీ. ఇలా క్లియర్ చేసుకుంటే ప్రాఫిట్లో సేల్ క్లోజ్ అయిపోద్ది. అదే నేను కంపెనీ చుట్టిన వాడు లాస్ట్ 100 ఇస్తా కిత్త అక్కడ పెట్టు అంటాడు వాడు, అక్కడ లాస్ అది వాడికి. అంటే నేను అనుకున్నది ఇది కాదు, ఈ లాజిక్ కాదు, వేరేది ఏదో ఉందనుకున్నాను. ఏమీ ఉండదు ఆ స్టాక్ క్లియరెన్స్. వాడు ఏదో అత్యుత్తమ ప్రోడక్ట్ తయారు చేస్తానని ఒక సైంటిస్ట్ రాగానే ఈడు కంపెనీ పెడతాడు, ఆడ అన్ని ఫార్ములాలు కనిపెట్టి తయారు చేసి వీడిని ఎత్తినేస్తాడు. వాడి శాలరీ వాడికి వచ్చేస్తుంది, వాడి చేతులు దులుపుకొని వెళ్ళిపోతాడు. వీడు దీనికోసం కంపెనీ మిషనరీ కొని అది కొని ఇది కొని ఇవన్నీ తయారు చేసిన తర్వాత అది అమ్ముడు పోవు. నేను ఫస్ట్ నుంచి ఇది మోసం అని నమ్మేవాడిని, ఇది ఖచ్చితంగా ఏదో మోసం అని నమ్మేవాడు, కానీ ఇదే మోసం అని తెలియదు నాకు. స్టాక్ క్లియరెన్స్. ఓకే, ఇప్పుడు నాకు చాలా క్లియర్ గా అర్థమైంది. ఇలా ఇంకా చాలా ఉంటాయి, ఒకటి కాదు రెండు అని. ఒకటితోనే అయిపోతుంది ఇక్కడ, వద్దులే ఇంకా. ఇవన్నీ కూడా వీళ్ళకి ఏంటి, బాగా మాట్లాడే వాళ్ళు కావాలి. వాడు ఎంత బాగా మాట్లాడితే వాడిని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఒకప్పుడు వెతుక్కునే వాళ్ళు ఈ ఏరియాలో బాగా మాట్లాడే వాళ్ళు ఎవరున్నారండి అని. మా కాలనీ వెనకాల మూలకి యాదగిరి ఉంటే వాడు చాలా బాగా మాట్లాడతాడు అని చెప్పేవాళ్ళు. అప్పుడు ఒకప్పుడు అది వాడు మాటలు ఎలా ఉంటాయి, లేడీస్ గొడవలు మధ్యలో దూరం మాట్లాడతాడు. ఇప్పుడు ఏంటి, చాలా ఫ్రీ. నువ్వు యూట్యూబ్ ఓపెన్ చేసి చాలు మాట్లాడే వాళ్ళు 100 మంది కబుర్లు చెప్పేవాళ్ళు. వాడి దగ్గరికి వెళ్ళడం, వాడికి 10,000 ఇచ్చి చెప్పించేసుకోవడం. 10,000 కావచ్చు, 20,000 లేదా 1,00,000 నీట్గా మొత్తం కప్పులు పెట్టి ఫార్మల్ ప్యాంట్. ఇక వీళ్ళు ఎలా రెచ్చిపోతున్నారంటే మామూలుగా అసలు నేను కూడా 6 నెలల క్రితం చాలా కంటి చుంటూ డార్క్ సర్కిల్స్ అండి ఇట్లా ఉండేవాడినండి. ఎప్పుడైతే ఇది వాడడం మొదలు పెట్టాను అసలు తల అసలు మర్చిపోతున్నా నేను ఇంత తెల్లగా అవుతానా అని వాడు చెప్తాడు. వాడు అసలు యాక్చువల్గా అవునవునవును వాడి చేత వీళ్ళు అలా చెప్పిస్తారు. అంటే ఇప్పుడు స్టార్స్ కూడా అదే కదా. ఇప్పుడు థమ్స్అప్ దగ్గర మహేష్ బాబు థమ్స్అప్ తాగుతాడు, డెనోర్ వాడు మహేష్ బాబు డెనోర్ వాడతాను అంటాడు. ఇట్స్ ఓకేలే, ఏదో బ్రాండింగ్ వరకు ఇట్లా. ఇట్లాంటివి ఉంటే వీళ్ళ చేతి ఇలా చేయించుకుంటారు. అక్కడ లొంగిన వాళ్ళే వీళ్ళంతా. వాంటెడ్లీ క్రైమ్లు అయితే చేయరు. అండ్ వీళ్ళ వల్ల సమాజానికి మీరు అంటున్నారు కదా అది నష్టం కదా ఇది నష్టం కదా. అది ఏదో ఉంటే కంప్లైంట్ పెట్టండి, నిజంగా 420 కేసు అయితే వాళ్ళని అరెస్ట్ చేస్తారు, అంత మించి ఏం లేదు. కానీ వీళ్ళు మనుషుల్ని చంపేంతో లేకపోతే అత్యాచారాలు చేసేంతో మనిషి కిడ్నీలతో వ్యాపారాలు చేసే మనుషులు అయితే కాదు. రైట్. చాలా మంది ఉంటారు ఇట్లా. వాళ్ళలో కూడా వీళ్ళు కూడా మోసపోయి ఉంటారేమో, చెప్పలేం కదా. అంటే ఒక అంశం బయటికి వస్తే అందరు సంఘ సంస్కర్తలే రక్కేయడానికి వచ్చేస్తూ ఉంటారు. సో అందరూ అంతే, పెద్ద విషయం ఏం లేదు. ఇప్పుడు ఈవెన్ సింపుల్ ఎగ్జాంపుల్ అలేకే చిట్టి, ఏమే బూతులు తిడతావా నువ్వు నా డాష్ నువ్వు నా డాష్ అని 100 మంది మెసేజ్లు పెట్టాడు. ఆమెకి ఈ మెసేజ్లు పెట్టిన వాళ్ళు తేడా ఏముంది ఇక్కడ?
అంటే వాళ్ళు రియాక్ట్ అవ్వారనే కదా వస్తుంది అక్కడ. అదే నువ్వు రియాక్ట్ అవ్వు, అమ్మాయి తప్పు కదా అని చెప్పు. నువ్వు కూడా బూతులు మాట్లాడితే నీకు ఆవిడకి తేడా ఏముంది? నీకు తేడా లేదు. సో నువ్వు కూడా అంతే. సో నువ్వు ఎలాగైతే ఒక అంశం చూసి అంత రెచ్చిపోయావో ఆమె కూడా ఇంకేదో అంశానికి రెచ్చిపోయి ఉంటుందిగా. అట్లా అది నువ్వు అర్థం చేసుకోవు. రైట్, ఓకే అన్న, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్.